ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ జిల్లా ముదిగొండ గ్రామంలో నూతన పిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం. హైదరాబాద్ మీర్పేటలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామంలో మహాకరుణ సద్భావన యాత్ర. ప్రకాశం జిల్లా పోతవరంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నారాయణపేటలోని శ్రీపాద శ్రీ వల్లభ మెర్కబా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ శిబిరం. ప్రకాశం జిల్లా కంభంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్ డే వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా కంభంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం ఆధ్వర్యంలో వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీ పుల్లయ్య పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కళ్యాణ మండపం ప్రెసిడెంట్ బావరాజు సుబ్బయ్య, మాస్టర్లు దేవిరెడ్డి నాగేంద్రుడు, పోలిశెట్టి కృష్ణయ్య ఇంకా 50 మంది ధ్యానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. షిర్డీ సాయిబాబా దర్శనం ప్రత్యక్షంగా జరిగిందని ఆయన ఏం చేసినారంటే పత్రిసారి వచ్చి ఈ పిరమిడ్ ఉన్న చోట నేను షిర్డీ సాయిబాబా దేవాలయం కట్టేయాలనుకుంటున్నాను. ఓకే, కట్టించాను పత్రిసారి. అక్కడ షిర్డీ సాయిబాబా దేవాలయం కట్టించినారు. 3 పూట్ల పూజలు అన్నీ జరుగుతున్నాయి. మరి మన సంస్థకు విరుద్ధం కదా ఏమి, కానీ ఆ స్థలాన్ని ఇచ్చినది ఆయన బీపీడి గారే. ప్రతి నెల ఆయన ఖర్చు పరిస్థితులు ఆయన, కానీ ఆయన కోరికలు ప్రారంభించాక సాధారణంగా మనకు తెలియదు ఏమి. ఆయన సప్తాహాలనే చేసినాడు, సాయిబాబా సప్తాహం 7 రోజులు. ఆ సాయిబాబాను కోరినాడు, ఈ 7 రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి అంటే ఆయన చెప్పినట్టు ఉంటాను. నా కోసం ఒక దీపం స్తంభం పెట్టు, అందులో వృత్తి వెలిగించు, 7 రోజులు ఆత్మవృత్తి, నేను ఆ వృత్తిలో వెలుగులో ఉంటాను, అక్కడే ఉంటాను అని ఆయన అన్నాడు. ఆ సప్తాహానికి నేను కూడా హాజరయ్యాను. నాకు ఇదంతా తెలియదు. చిట్ట చివరి రోజు ఆయన అనౌన్స్ చేసినాడు, స్వామి అక్కడే ఉన్నాడు, నాకు తెలుస్తూ ఉంది. ఆయన తన సూక్ష్మ శరీరాన్ని అక్కడ పెట్టి ఉన్నాడు, అంతే తప్ప ఆయనే అక్కడ ఉండాల్సిన లేదు. సత్యసాయి జిల్లా ధర్వారం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీతలోని శ్లోకాలను ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భగవద్గీత కించతీత గంగాజల కణికాపిత సగురప్రియేని మోరాలి ఏమైనా చర్చ అంటాడు. ఈ భగవద్గీత జ్ఞానాన్ని, ఈ భగవద్గీత పారాయణము, ఈ భగవద్గీత గురించి నువ్వు ఏదైనా దాన్ని నిత్యము నువ్వు పఠన కానీ దాని జ్ఞానం కానీ వింటూ ఉంటే నీకు యమధర్మరాజు వచ్చి నిన్ను అడ్డుపడడు అని చెప్తుంది ఇక్కడ భగవద్గీతలో. నేను రాబోయే ఈ మాట చెప్తే నమ్ముతారా? నేను భగవద్గీత చదివితే మీకు యముడు కూడా వచ్చి మీకు అడ్డపడాలంటే నమ్ముతారా? నమ్ముతారా? ఖచ్చితంగా భగవంతుడు చెప్పాడు కాబట్టి వాస్తవం ఇది. నేను చెప్పాలంలే, మనం ఇక్కడ వచ్చి క్లాసు చెప్తూ మనం చెప్పుకోవడంలే సాక్షాత్తు శాస్త్రం. గురువు చెప్పినప్పుడు నమ్మాలి, గురువు చెప్పకపోతే శాస్త్రాన్ని నువ్వు ఉపమానంగా తీసుకోమని చెప్తుంది శాస్త్రము భగవద్గీతలో. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం నమ్మాల్సిందే. అందుకే ఇంతటి గొప్ప సాధన, ఇంతటి గొప్ప సజ్జన సంగతిని ఎక్కడా దొరకదు. మనం గర్వాన్ని చెప్పుకోవచ్చు. అందుకే నీ జీవిత గమనం, నీ లక్ష్యం చేరుకోవడానికి ఇదే మార్గం, ఎక్కడ ఏ మార్గం లేదు. అందుకే బహునాం జన్మనామంటే జ్ఞానవాన్ ప్రవర్తతే వాసుదేవ సుదుర్లభ అంటాడు. ఎన్నో జన్మల. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీపాద శ్రీ వల్లభ మెర్కబా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో శ్రీపాద శ్రీ వల్లభ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అమ్మపల్లి బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఆధ్యాత్మిక శాస్త్రం గురించి, అందులోని సత్యాల గురించి చక్కగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్స్ బాలకృష్ణారెడ్డి మాస్టర్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద శ్రీ వల్లభ మెర్కబా ట్రస్ట్ సభ్యులు సరిత, సుప్రజ, ప్రభావతి, జయంత్, పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గురించి, అలాగే PSSM స్థాపన గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఒక్క 3 గంటలు అబ్బా నేను చేస్తానా అని మీరు అన్నారనుకోండి, మీరు చేయనే తెలియదు. మీరు చేస్తా 3 గంటలు కాదు ఇంకెక్కువ కూడా చేయగలిగే స్థితి నా శరీరం నాకు ఇస్తుంది. మెయిన్ ఇవ్వాల్సింది ఎవరంటే ఫస్ట్ శరీరం కూర్చోవాలి. శరీరం కూర్చుంటే చాలు, మనసుని ఆటోమేటిక్గా మీ శ్వాస మీద ధ్యాస పెడితే ఆ శ్వాసనే చూసుకుంటారు మన మనసుని. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండ గ్రామంలో వరంగల్ PSSM ఆధ్వర్యంలో నూతన పిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన, అలాగే శాకాహార ర్యాలీ నిర్వహించారు. వరంగల్ హన్మకొండ మాస్టర్లు, ధ్యానులు కలిసి ముదిగొండ గ్రామంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించి శాకాహారంపై ప్రజలు చక్కటి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. అనంతరం నూతన పిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు ఆనందాలియా, రామ్మూర్తి, రవీందర్, 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మన ఆహారం కోసం పుట్టలేదు, మన ఆహారం కోసం పుట్టలేదు. మాంసం మానుకో, జీవహింస మానుకో. మహాపాపం మన పాపాలే, మన రోగాలు మన పాపాలే, మన రోగాలు మన పుణ్యాలే, మన భోగాలు చిన్న చిన్న పాపాలే, చిన్న చిన్న రోగాలు. శ్వాసను పడదామురా, జ్ఞానము చేద్దామురా, శ్వాసను పడదామురా. అన్నలాల కల్లర మదరాయలార, అన్నలాల కల్లర అమ్మలారాయలార. ఈరోజు ఇదే ముదిగొండ గ్రామంలో మరి ఇక్కడ పిరమిడ్ 11x11 పిరమిడ్ కట్టడానికి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో ఈ పిరమిడ్ మనకు వరంగల్ PSSM తరఫున మరి ఇక్కడ శంకుస్థాపన కూడా అయిపోయింది. ఈరోజు మరి ఓపెనింగ్ కూడా మనం తొందరలోనే ఓపెనింగ్ పెట్టుకోవడానికి, పిరమిడ్ నిర్మాణం గావించడానికి అందరం సంకల్పం చేసి ఈరోజు కొబ్బరికాయ కొట్టడం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలోని శివాలయంలో PSSM ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. మనం శక్తిని ఏ విధంగా పొందుతామో తెలియజేశారు. 6 గంటల నిద్ర, 1 గంట ధ్యానంతో పొందుతామని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు పసుపులేటి నాగధనలక్ష్మి, తులసమ్మ, కుమారి, ఉషారాణి, శ్రీలత, శ్రీదేవి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. స్థిరసుఖాసనంలో కూర్చుని చేతి వేళ్ళు పెట్టుకుని హాయిగా కళ్ళు మూసుకుని సహజంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే మనసులో ఆలోచన లేకుండా ఉంటాం. మనిషి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. రోజుకు 21,600 ఆలోచనలు చేస్తూ ఉంటారు. దాంట్లో మనకి పనికొచ్చేవి అంటే మనము అంటే నేను అంటే ఆత్మకు పనికొచ్చేవి, ఆత్మలాభాన్ని చేకూర్చేవి ఏంటో గమనించుకుని సాధన చేస్తూ ఉండాలి. ప్రపంచంలో అందరూ ధ్యానాన్ని ఖండించిన వాళ్ళే లేరు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. రిలాక్స్, బీ యూర్ బ్రెత్.
నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. ప్రకాశం జిల్లా పోతవరం గ్రామంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చని తెలియజేశారు. అందరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. దాంట్లో యాడ్ అవ్వమని ఫోన్ చేస్తే మేము కూడా దాంట్లో యాడ్ అయ్యింది. మన ఇష్టం, 2 గంటలు చేయొచ్చు, 3 గంటలు చేయొచ్చు, 1 గంట చేయొచ్చు, ఎంత టైం అయినా సరే మీరు కూడా చేయండి అని అన్నారు. అది ధ్యాన అమెరికా కోసము, తర్వాత పత్రిజీ శక్తి స్థల్ కోసం. మరి ఆ శక్తి స్థల్ దగ్గర చాలా ఎనర్జీ ఉంది. మేము మన కడతాలు పోయినప్పుడు అక్కడ చుట్టూ కుర్చీలు వేసారు, చక్కగా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడే అక్కడ కూర్చుంటేనే వెంటనే ధ్యాన స్థితికి వెళ్ళిపోతున్నారు. దాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. పిఎల్సీలో ఫ్లెక్సీ వేసి, వీడియో వేసి, ఒక కమలం విచ్చుకున్నట్టుగా పెట్టి పైన సార్లు ఫోటో ఇది విగ్రహం పెడతారు. మరి విగ్రహం ఎందుకు మనము పూజలు చేయం కదా అని అడిగిన వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరంటే చూశారు పత్రిజీ, చూడని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈయన ధ్యాన గురువు, ఈయన ఈ విధంగా ధ్యానాన్ని అందరికీ ప్రచారం చేశాడని తెలియడం కోసం, ఆ స్ఫూర్తి కోసము ఆ విగ్రహం పెడుతున్నామని చెప్పి తెలియజేశారు. మరి చాలా ఎనర్జీ ఉంది ఆ ప్లేస్, ఎందుకంటే ఆయన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజీలో పిఎస్ఎస్ఎం వైజాగ్ బుద్ధ సోల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన, ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నేను అసలు అనుకోకుండా వచ్చింది, అనిపించింది. నేను సంకల్పం పెట్టుకోవాలనుకోలే. మధ్యాహ్నం లగేజ్తో ప్యాక్ చేసాం, సాయంకాలం కార్లో పెడుతున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ వచ్చింది, వీరిద్దరికి ఇవాళ కాదు ఫ్లైట్, రేపు. ఇంకోటండి, ప్రతిసారి నువ్వు సంకల్పం పెట్టుకుంటే ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. ఫ్లైట్ క్యాన్సిల్ కావాలని, ఫ్లైట్ డిలే కావాలని పెట్టరాదు బాబు. దానివల్ల ఎవరికో ఆపరేషన్ జరిగేది ఉంటుంది, అందులో డాక్టర్ ఉంటాడు, ఆ కర్మకు బాధ్యుడు నీవు అవుతూ ఉంటాడు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ, జ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మల్కొండ, రజిత, వాణి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులకు అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. హైదరాబాద్ మీర్పేట్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. మీర్పేట్లోని త్రిమూర్తి ధ్యాన కేంద్రం నుండి శాకాహార ర్యాలీని ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. ఇందులో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహారం, ధ్యానం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు. జీవహింస మహాపాపమని, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని, ధ్యానం చేయాలని సూచిస్తూ ప్రజల్లో చక్కటి చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. మనమందరం బాగుండాలి, ఏ భూమి జీవాలకి మనం హాని చేయకూడదు. దయచేసి సత్యాన్ని తెలియపరచడం కోసం ఈ యొక్క శాఖాహార ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా, మరి మన దేవుడిగా భావిస్తున్న వాళ్ళందరూ కూడా ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు దేవుడిగా కాబట్టారు. ఎవరు కూడా వాళ్ళు మాంసాహారం తీసుకోవాలని మిత్రులారా, మనం మాంసాహారం తీసుకుని ఏ పూజలు చేసినా, ఏ పుణ్య కార్యక్రమాలకి వెళ్ళినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని గుండ్లు కొట్టించుకున్నా ఏం ప్రయోజనం లేదు మిత్రులారా. దయచేసి సత్యాన్ని మనం తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి మిత్రులారా. అహింస అహింస ధర్మో
ధర్మారక్షితి రక్షితః ధర్మారక్షితి రక్షితః జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవితంకి హక్కు ఎవరికి లేదు ఏ జీవితంకి హక్కు ఎవరికి లేదు జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం మనం కాపాడే సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహిస్తున్న మెగా శాకాహార ర్యాలీకి ఆహ్వానిస్తూ నిజామాబాద్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు సిద్దిపేట పిరమిడ్ మాస్టర్లు. సిద్దిపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానగద్దరు భూపతిరాజు నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాస్టర్లు ధ్యానులను కలిసి ఈ నెల 26న సిద్దిపేటలో నిర్వహిస్తున్న మెగా శాకాహార ర్యాలీకి రావాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కమ్మరిపల్లి మాస్టర్లు ప్రదీప్, మురళీ గౌడ్, నరేంద్ర, రాణి, అంజయ్య, శ్రీనివాస్ ధ్యానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మాస్టర్స్కి జై పత్రిజీ. ఈ నెల 26వ తేదీన సిద్దిపేటలో జరిగే శాకాహార ర్యాలీకి మా కమ్మరిపల్లి పిఎస్ఎస్ నుండి మేము చాలామంది వెళ్తున్నాము. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ శాకాహార ర్యాలీకి విశేషంగా వచ్చి ఆ ర్యాలీని విజయవంతం చేసి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ శాకాహారులుగా ధ్యానులుగా మార్చాలని మిమ్మల్ని అందరినీ నేను కాకినాడ జిల్లా ఆనూరు కొత్తూరు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌతమ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత అలాగే పాపపుణ్యాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. లేదండి మీరు బలవాడు, మీరు అర్థం చేసుకుంటారు, నేను చేయమంటారు, నేను అలా అనలేదు ఇలా అన్నాను, మీ మంచి కోసం అన్నానంటే నేను శక్తి చెప్పుకుంటాను. ఏం చేస్తాను? శక్తి చెప్పేస్తాను. మీరందరూ అనుకుంటారు మాస్టర్ ఆయన ఎందుకు అంటాడండి, మీరు బలవాడు అంటారు, మీకు శక్తి చెప్తారు. కానీ ఈ ప్రకృతి ఉంది కదా, ఈ నేచర్ ఉంది కదా, ఈ ఆకాశం రికార్డ్స్ ఉన్నాయి కదా, అదంతా రికార్డ్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ డినై చేయొచ్చు, నువ్వు ఇక్కడ తప్పించుకోవచ్చు, నువ్వు ఇక్కడ గెలవచ్చు, కానీ అక్కడ ఒక రికార్డ్ అనేది ఉంటుంది ఆకాశిక రికార్డ్స్ లో. గుంటూరు జిల్లాలోని బుడంపాడు గ్రామంలో శ్రీ మహాశక్తి పిరమిడ్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మహాకరుణ సద్భావన యాత్ర అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. బుడంపాడు గ్రామంలో వీధుల గుండా తిరుగుతూ శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. అందరూ జీవహింసను వీడి శాకాహారుగా మారాలని, ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస తీసుకునే వరకు అదే జీవితం. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. నేను ఇలా చెయ్యి ఊపుతున్నా, అది కర్మ. మాట్లాడుతున్నా కర్మ, చూస్తున్నా కర్మ. కానీ ఈ శ్వాస అనేది క్రియ, ఆటోమేటిక్గా జరిగే క్రియని గమనించుతా మనసు శూన్యం చేసుకుంటూనే చేయాలి. ధ్యానంలో 100 రకరకాలు అనుకుంటాం, కానీ ఇది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇది ఒకటే. శక్తికి జై, అహింస జగత్ కి జై, ఆనంద జగత్ కి జై, ఆరోగ్య జగత్ కి జై, స్వాధ్యాయ జగత్ కి జై, మైత్రి జగత్ కి జై, సకల ప్రాణి కోటికి జై, గోమాతకు జై, గోమాతకు జై, పంచభూతాలకు జై, పంచభూతాలకు జై, సకల ప్రాణి కోటికి జై. జై హో పత్రిజీ, జై హో, జై హో పత్రిజీ, జై హో, జై హో పత్రిజీ, జై హో. తిందాం తిందాం శాకాహారం తిందాం. శాకాహారం అంటే కూరగాయల భోజనం, శాకాహారం అంటే ఆకుకూరల భోజనం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేష్, నారాయణ స్వామిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అయితే
బాధ్యత అనేది ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్లకు స్వేచ్ఛ అనేది ఉంటుంది, ముక్తి అనేది వాళ్ళకే లభించేది. బాధ్యత ఎవరైతే అటువంటి బాధ్యతను భూమి మీద తీసుకున్న మహానుభావుడు నేను చూసిన వాళ్ళలో బ్రహ్మశ్రీరామనాథుడిని నేను చూసుకున్నాను. ఏం పట్టించుకోలే, బస్సు ఎక్కినాడు దిగినాడు, లారీ ఎక్కినాడు దిగినాడు, యా వాహనం వస్తే ఆ వాహనం ఎక్కినాడు దిగినాడు, యా ఇంటికి పోయినా కూడా వాళ్ళు వేసే వరకు బయటకు చూడు. శ్రీ సత్యసాయి జిల్లా గంటాపురంలోని గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 137వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళావతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన ధర్మాలు, పాపపుణ్యాలు, తన ధ్యాన అనుభవాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని శ్రీనగర్ కాలనీలో ఆర్ఎస్కే టవర్స్ ప్లాట్ నంబర్ 4F లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి 21న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో ధ్యానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొననున్నారు. మధ్యాహ్నం ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.